ఫోన్ ట్యాపింగ్ కేసులో నేటితో భుజంగరావు తిరుపతన్న కస్టడీ ముగిసింది. వైద్య పరీక్షల కోసం భుజంగరావు తిరుపతన్నలను గాంధీ హాస్పిటల్కు తరలించారు పోలీసులు. వైద్య పరీక్షలు పూర్తవడంతో నాంపల్లి కోర్టుకు తరలిస్తూ ఉన్నారు. ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేటితో భుజంగరావు తిరుపతన్న కస్టడీ ముగిసింది. వైద్య పరీక్షల కోసం భుజంగరావు తిరుపతన్నలను గాంధీ హాస్పిటల్కి తరలించారు పోలీసులు. వైద్య పరీక్షలు పూర్తవడంతో నాంపల్లి కోర్టుకు తరలిస్తూ ఉన్నారు. భుజంగరావు తిరుపతన్నలకు వైద్య పరీక్షలు చేస్తూ ఉన్న దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేటితో భుజంగరావు తిరుపతన్న కస్టడీ ముగిసింది. వైద్య పరీక్షల కోసం భుజంగరావు తిరుపతన్నలను గాంధీ హాస్పిటల్కు తరలించారు పోలీసులు. వైద్య పరీక్షలు పూర్తవడంతో నాంపల్లి కోర్టుకు తరలిస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేటితో భుజంగరావు తిరుపతన్న కస్టడీ ముగిసింది. వైద్య పరీక్షల కోసం భుజంగరావు తిరుపతన్నలను గాంధీ హాస్పిటల్కు తరలించారు పోలీసులు. వైద్య పరీక్షలు పూర్తవడంతో నాంపల్లి కోర్టుకు తరలిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రవి, ఫోన్ ట్యాపింగ్ కేసులో నేటితో భుజంగరావు తిరుపతన్న కస్టడీ ముగిసింది. ప్రస్తుతం వైద్య పరీక్షలు కంప్లీట్ చేసుకొని నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నట్టు మనకు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రవి? ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి ఇద్దరు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతన్నల కస్టడీ ఈ రోజుతో పూర్తయింది. అయితే ఈరోజు 5వ రోజు, ఈ రోజు కూడా విచారించాల్సి ఉంది. సాయంత్రం వరకు కూడా వాళ్ళకి టైం ఉంది. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు కూడా వాళ్ళకు అనుమతి ఉంది. కానీ 5వ రోజు ఉదయమే నాంపల్లి కోర్టుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. దానికంటే ముందుగా గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చి అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు. అంటే 4 రోజుల్లోనే పూర్తి విషయాలు కూడా వాళ్ళ నుంచి రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ప్రణీత్ రావు వీళ్ళిద్దరు పేర్లు చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము ఫోన్ ట్యాపింగ్ చేశామని కూడా చెప్పడానికి మనం చూసాం. భుజంగరావు అదేవిధంగా తిరుపతన్నల పేరు చెప్పారు. భుజంగరావు తిరుపతన్నల నుంచి కూడా కీలకమైనటువంటి విషయాలు కూడా పోలీసులు ఈ 4 రోజుల కస్టడీ విచారణలో రాబట్టారు. ఏ వ్యాపారులను వాళ్ళు బెదిరించారు, లేకపోతే ఎవరి ఆదేశాల మేరకు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది అనే విషయాలను కూడా రాబట్టారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ప్రణీత్ రావు ఇచ్చినటువంటి ఇన్ఫోతో
టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావును కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని ఇప్పటికే రిమాండ్కు కూడా తరలించారు. కాసేపట్లో నాంపల్లి కోర్టులో తనను రాధాకిషన్ రావును కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ కూడా దాఖలు చేశారు. దానిపైన వాదనలు కూడా జరగబోతున్నాయి. మరోవైపు ప్రణీత్ రావు కూడా ఒక బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. తనకు కౌంటర్ వేసుకునే అవకాశం కూడా ఇచ్చారు. నిన్ననే వాదనలు జరగాల్సి ఉంది, కానీ జడ్జి సెలవులో ఉన్నటువంటి కారణంగా ఈ రోజుకు వాయిదా పడింది. అటు రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్ పైన ఈ రోజే వాదనలు జరగనున్నాయి. ప్రణీత్ రావు వేసినటువంటి బెయిల్ పిటిషన్ పైన కూడా ఈ రోజే వాదనలు జరగనున్నాయి. మరోవైపు రాధాకిషన్ రావును కస్టడీకి కోరుతూ దాదాపు 10 రోజుల కస్టడీ కోరే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇంకోటి ఈ కేసులో ముఖ్యంగా ఒక కీలక పరిణామం కూడా ఈరోజు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ నిందితులందరూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన టెలిగ్రాఫ్ యాక్ట్ కింద టెలిగ్రాఫ్ సెక్షన్లను నమోదు చేస్తామని చెప్పి కూడా ఒక మెమోను కోర్టులో దాఖలు చేశారు విచారణ బృందం. మరి ఈరోజు కోర్టు దానికి అనుమతిస్తుందా లేదా చూడాలి. ఒక కౌంటర్ను కూడా దాఖలు చేసుకోవాలని చెప్పి కూడా సూచించారు. ఇప్పటికే భుజంగరావు తిరుపతన్నల తరఫు న్యాయవాదులు కూడా ఒక కౌంటర్ మెమోను దాఖలు చేశారు. దీనికి టెలిగ్రాఫ్ యాక్ట్ వర్తించదు అని చెప్పి కూడా ఒక మెమోలు దాఖలు చేశారు. ఇన్ కేసు కోర్టు కనుక టెలిగ్రాఫ్ యాక్ట్కు అనుమతిస్తే దేశంలో మొట్టమొదటిసారిగా నమోదైనటువంటి టెలిగ్రాఫ్ యాక్ట్ కూడా అవుతోంది. మరి ఈ రోజు ఒకవేళ కోర్టు నాంపల్లి కోర్టు కనుక టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్కు అనుమతిస్తే మాత్రం ఇది ఒక కీలక పరిణామం కూడా మారుతోంది. మరి 4 రోజుల కస్టడీ, 5వ రోజు ఉండగానే 4 రోజుల కస్టడీ తర్వాతనే వెంటనే నాంపల్లి కోర్టులో ప్రవేశపెడుతున్నారంటేనే ఇప్పటికే కీలకమైనటువంటి విషయాలను కూడా తిరుపతన్న భుజంగరావు నుంచి కూడా రాబట్టినట్లుగా తెలుస్తోంది. నిన్న రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్లో కూడా మనం చూసాం, సంచలన విషయాలను కూడా బయట పెట్టారు. కొంతమంది లీడర్స్ దగ్గర నుంచి కోట్లాది రూపాయలు కూడా వీళ్ళు తీసుకొని వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఎవరెవరి దగ్గర నుంచి ఎంత డబ్బును తీసుకొని వచ్చారు అనే విషయాలను కూడా చెప్పాడు. రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఎవరైతే టాస్క్ ఫోర్స్ టీంలో ఉన్నారో, ఎవరెవరైతే డబ్బులు తీసుకొచ్చినటువంటి టీంలో ఉన్నారో ఆ ఇన్స్పెక్టర్లను, కానిస్టేబుల్లను కూడా ఈరోజు విచారించే అవకాశం ఉంది. ముఖ్యంగా కొంతమంది వ్యాపారులు, హవాలా వ్యాపారుల నుంచి కూడా వీళ్ళు డబ్బులు తీసుకొచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆ వ్యాపారులను కూడా ఈరోజు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. నిన్న కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులను కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి పిలిచి వాళ్ళ నుంచి వివరాలు సేకరించారు. వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఎప్పుడైతే రాధాకిషన్ రావును కస్టడీకి కనుక ఈరోజు నాంపల్లి కోర్టు అనుమతిస్తే ఏ వ్యాపారులను బెదిరించారు అని చెప్పి రాధాకిషన్ రావు పైన ఆరోపణలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా రాధాకిషన్ రావు ముందు పెట్టే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రోజు కస్టడీ గనక రాధాకిషన్ రావుని ఇస్తే భుజంగరావు తిరుపతన్నల కస్టడీ కూడా ఈరోజు మిగిలింది. కాబట్టి ముగ్గురిని కలిపి విచారిస్తారని భావించినప్పటికీ వీళ్ళని ఇప్పుడే నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టి వాళ్ళను ఆ తర్వాత రిమాండ్కు కూడా తరలించబోతున్నారు. కాబట్టి కేవలం రాధాకిషన్ రావును మాత్రమే కస్టడీకి అనుమతించిన తర్వాత వాళ్ళను మాత్రమే విచారించే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఈ రోజు 3 కీలక పరిణామాలు ఉన్నాయి. అటు రాధాకిషన్ రావు కస్టడీ పైన వాదనలు జరగబోతున్నాయి. ప్రణీత్ రావు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. కాబట్టి అది మరొక కీలక పరిణామం ఏంటంటే టెలిగ్రాఫ్ యాక్ట్కు ఈరోజు నాంపల్లి కోర్టు అనుమతిస్తుందా లేదా అనేది చూడాలి. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కొన్ని సెక్షన్లను కూడా మెన్షన్ చేశారు. వాటిని పెట్టాలి అని అనుకుంటున్నాం అని చెప్పి కూడా విచారణ బృందం ఇప్పటికే మెమో కూడా దాఖలు చేసింది. కౌంటర్ మెమో కూడా దాఖలు కాబోతుంది. వీటిపైన కోర్టు కూడా నిర్ణయం తీసుకోబోతోంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి. రైట్, అది నేటితో భుజంగరావు తిరుపతన్న కస్టడీ ముగిసింది. వైద్య పరీక్షల కోసం భుజంగరావు తిరుపతన్నలను గాంధీ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్పై దృశ్యాలు చూస్తున్నాం, ఎక్స్క్లూజివ్ దృశ్యాలు. వైద్య పరీక్షలు కంప్లీట్ అయిపోయాయి. వైద్య పరీక్షలు పూర్తవడంతో నాంపల్లి కోర్టుకు తరలిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో నాంపల్లి కోర్టుకు తరలించి అక్కడ హాజరుపరచనున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసు సార్ భుజంగరావు సార్ ఏమైనా చెప్పాలనుకుంటారు ఈ కేసు? సరే ఏమైనా చెప్పాలనుకుంటున్నారు సార్?